నమస్కారం. వెల్కమ్. అ లాట్ కెన్ హ్యాపెన్ ఓవర్ అ కాఫీ అనే నినాదంతో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ ఒక ఎగ్జైట్మెంటే, ఒక ఎనర్జీ క్రియేట్ చేసింది గత 10-20 ఇయర్స్లో. బట్ మధ్యలో 2019లో ప్రాబ్లం వచ్చేసి విజి సిద్ధార్థ గారు చనిపోయాక అప్పులు ఎన్నున్నాయి ఏంటి 7,000 కోట్ల అప్పులతోని కాఫీ డే ఎంటర్ప్రైజెస్లో ఒక సంచలనమే సృష్టించింది. ఇన్ని వేల కోట్ల అప్పులున్న కంపెనీ, ఇంత మంచి కంపెనీ, ఇంత మంచి కాఫీ డే, ఇందులో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పేసి ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది. బట్ ఆ కంపెనీని తన వైఫ్ టేక్ ఓవర్ చేసి మాలవిక గారు టర్న్ అరౌండ్ చేయడం చూస్తున్నాం. మనం లాస్ట్ 20-30 ఇయర్స్లో ఎన్నో స్టాక్స్ ఫెయిల్యూర్ అయ్యి ఎన్సిఎల్టీకి వెళ్ళి నష్టాల్లో వెళ్ళి మళ్ళీ రివైవ్ అయ్యి టర్న్ అరౌండ్ అయ్యి ఎంతో రిటర్న్స్ ఇవ్వడం చూసాం. రీసెంట్ పాస్ట్లో అందరికీ తెలిసిన స్టోరీ సుజ్లాన్. గత 10-15 ఇయర్స్ నుంచి ప్రాబ్లమ్స్లో ఉన్న సుజ్లాన్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ మల్టీ బ్యాగర్ అవడం చూసాం. అప్పుల్లో కూరుకుపోయి డెట్లో ఉండి బిజినెస్ సరిగా లేక ఓవర్ బర్డన్ పడి కంపెనీ నష్టాల్లో పోయి దాదాపుగా స్టాక్ ప్రైస్ 1 రూపీకి వెళ్ళడం చూసాం. అక్కడి నుంచి దాదాపుగా ఈరోజు 75-80 రూపీస్ టచ్ అవ్వడం చూస్తున్నాం. లాస్ట్ 3-4 ఇయర్స్లో దాదాపుగా 10 టైమ్స్ గ్రో అవ్వడం మనం చూసాం. రీసెంట్ పాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కొన్న వారికి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ మనం చూసాం. దీనివల్ల మనకు తెలుస్తుంది ఏంటంటే, ఒక నష్టాల్లో ఉన్న కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి సెటిల్ అయ్యి ఇబ్బందుల నుంచి బయటపడి మళ్ళీ ఎదుగుదలకు వచ్చినప్పుడు అప్పుడు వచ్చే రిటర్న్స్ ఒక ఫండమెంటలీ గుడ్ స్టాక్లో కూడా అంత రిటర్న్స్ అంత షార్ట్ టర్మ్లో వచ్చే అవకాశం కూడా లేకుండొచ్చు. అలాంటి టర్న్ అరౌండ్ కంపెనీలలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. రిస్క్ తక్కువ ఉంటుంది, మన ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువ. బట్ మనకు వెరీ ఎర్లీ ఎంట్రీ మనకు ఆ పర్టికులర్ స్టాక్లో ఉంటుంది. లాంగ్ టర్మ్లో మనం హోల్డ్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. 15-20 ఇయర్స్ బ్యాక్ డిఎల్ఎఫ్ లిస్టింగ్ 1,200 రూపీస్లో అయినా కానీ అది దాదాపుగా 7,500 రూపీస్కి పడిపోవడం చూసాం. దాని తర్వాత ఆ స్టాక్ అగైన్ ఇప్పుడు దాదాపుగా 900-1000 రూపాయలకి రావడం చూస్తున్నాం. అంటే ఒక టర్న్ అరౌండ్ స్టోరీ ఉన్న కంపెనీలో మనం ఆలోచన చేసి పెట్టుబడి పెడితే ఇన్వెస్ట్మెంట్ తక్కువ, రిస్క్ తక్కువ, రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అలా మనం ఒక 5-6 స్టాక్స్ టర్న్ అరౌండ్ స్టాక్స్ని ఐడెంటిఫై చేసి, ఎందుకంటే ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇది తెలిసిన కంపెనీ, మన ఆ ప్రొడక్ట్స్ని యూటిలైజ్ చేసిన కంపెనీ, మనం ఆ కంపెనీ ఏంటో గత 1 డికేడ్ 2 డికేడ్స్ నుంచి చూసిన విషయం, స్టోరీ తెలిసిన విషయం ఉండి ఇంకా మనకు కొంత కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ అవుతుంది. కొత్త కంపెనీ గురించి తెలుసుకొని వాటి గురించి పెద్ద ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఇది టర్న్ అరౌండ్ అవుతుంది, మల్టీ బ్యాగర్ అవుతుంది అన్నప్పుడు నమ్మడానికి కూడా మనకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ ఇది ఎన్నోసార్లు డిస్కషన్ చేసి ఎన్నో ఇబ్బందులలో ఉన్న కంపెనీ అని తెలుసుకున్నాక, ఇందులో టర్న్ అరౌండ్ అవుతున్నాయన్న న్యూస్లు, వార్తలు వచ్చాక నిజంగా దాన్ని అనలైజ్ చేస్తే నిజంగా కూడా అది బాగుంది అని తెలిసినప్పుడు కొన్ని ఇంకా కష్టాలు ఉంటాయి. బట్ ఆ కష్టాల నుంచి తేరుకునే అవకాశం ఉన్నది అన్న స్టాక్లో మనం కొంత రిస్క్ తీసుకొని ఆలోచన చేయగలిగితే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనం మల్టీ బ్యాగర్స్ని ఓన్లీ ఎక్స్పర్ట్స్కి, ప్రొఫెషనల్స్కి దొరుకుతుంది, లేదా మనకు లక్ ద్వారా దొరుకుతుంది అని అనుకునే ఆలోచన నుంచి బయటపడి, ఆ మిత్ నుంచి బయటపడి కొంతవరకు మనం సొంతంగా చూసిన కంపెనీని, మంచి టర్న్ అరౌండ్ చేస్తున్న కంపెనీని, మన కళ్ళ ముందు అంత చేంజెస్గా వస్తున్న కంపెనీని కొంచెం ఆలోచన చేయడంలో తప్పు లేదనిపించి రీసెంట్గా ఎన్సిఎల్టీ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ని ఇన్సాల్వెన్సీ పిటిషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇలాంటి పిటిషన్ని యాక్సెప్ట్ చేసి ఇన్సాల్వెన్సీ దిశగా కాఫీ డేని తీసుకెళ్లే ప్రయత్నం ఆగస్టు 2023లో కూడా చేయడం జరిగింది ఇండస్ఇండ్ బ్యాంక్ ద్వారా. బట్ అప్పుడు ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ ఒక అగ్రిమెంట్కి రావడం చేత ఆ ఇన్సాల్వెన్సీ పిటిషన్ని స్టాప్ చేయడం జరిగింది ఎన్సిఎల్టీ అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. ఎప్పుడైతే కంపెనీ నష్టాల్లో ఉండి పేమెంట్ చేయని డిఫాల్ట్ అవుతుందో అప్పుడు ఆ కంపెనీని ఎన్సిఎల్టీకి పిటిషన్ వేయడం జరుగుతుంది. అప్పుడు ఒక డెసిషన్ తీసుకొని ఆ కంపెనీ అసెట్స్ని అమ్మేసి ఆ అప్పుల్ని తీర్చడమా, లేదంటే ఏదన్నా ఒక అరేంజ్మెంట్ చేసుకొని మళ్ళీ ఆ కంపెనీని కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళ అప్పులు తీర్చుకోవడమా అనేది ఒక డెసిషన్ తీసుకునే ప్రయత్నం ఉంటుంది.
అదే ప్రయత్నంలో ఇప్పుడు కాఫీ డే ఎంటర్ప్రైజెస్ ఉంది. బట్ ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కాఫీ డే ఎంటర్ప్రైజెస్లో మనం ఓన్లీ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ ఓన్లీ కాఫీ అనుకుంటాం. లేదు, కాఫీ డే ఎంటర్ప్రైజెస్లో చాలా బిజినెసెస్ ఉన్నాయి. అవి మనం ఇప్పుడు చూద్దాం, వాటి పర్ఫార్మెన్స్ కూడా చూద్దాం. అండ్ చూశాక అసలు ఈ ఇష్యూ సమసిపోతే మనకు అడ్వాంటేజ్ వస్తుందా లేదా కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ఈ పర్టికులర్ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ విషయానికి వచ్చేస్తే, కాఫీ డే బిజినెస్లో కాఫీ బిజినెసే కాదు, హాస్పిటాలిటీ బిజినెస్ అంటే వారికి ఒక రిసార్ట్స్ కూడా ఉండడం, ఒకటి సొంతంగా తనకు డైరెక్ట్గా ఓనర్షిప్ ఉన్న రిసార్ట్, 2 సబ్సిడీ ద్వారా ఉన్న రిసార్ట్స్, అలాగే వారికి ఎన్నో ఫార్మ్స్ ఉన్నాయి, అందులో కాఫీ బీన్స్ కూడా పండించడం జరుగుతుంది, అవి ఎక్స్పోర్ట్స్ కూడా చేయడం జరుగుతుంది. మనం రెవెన్యూ విషయానికి వస్తే ఆ విషయం బయటపడుతుంది. మనం చూస్తే ఫుడ్స్ అండ్ బివరేజెస్ 76%, వెండింగ్ మిషన్స్ బిజినెస్ ద్వారా 10%, అలాగే రిసార్ట్ ఆపరేషన్స్ ద్వారా 4%, అడ్వర్టైజ్మెంట్ ఇన్కమ్ ద్వారా 1%, ఎస్సీజెడ్ ఐటీ పార్క్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ద్వారా 1%, ప్రాపర్టీ సేల్ ద్వారా ఇన్కమ్ అలాగే 8% వరకు ఇన్కమ్. డిఫరెంట్ సెగ్మెంట్స్ మనం చూడొచ్చు. ఓన్లీ కాఫీ బిజినెస్ అని మనం అనుకుంటాం, వెండింగ్ మిషన్స్కి సంబంధించింది, కాఫీ బీన్స్ ఎక్స్పోర్ట్ ద్వారా సంబంధించింది, ఐటీ పార్క్స్ ద్వారా సంబంధించింది, ఎన్నో సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఈ పర్టికులర్ కంపెనీకి ఉండడం జరిగింది. సో మనం ఈ పర్టికులర్ కంపెనీని తెలుసుకోవాలనుకున్నా కానీ మనం ఒక బ్రోకరేజ్ అకౌంట్, ఫండ్స్ బజార్ బ్రోకరేజ్ అకౌంట్ కూడా ఉండడం జరిగింది. అందులో కూడా మనం విషయాలన్నీ తెలుసుకోవచ్చు. ఆ కంపెనీ ద్వారా టెక్నికల్గా ఎలా ఉంది, ఏంటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ విషయం కూడా మనం తెలుసుకోవాలనుకుంటే కూడా ఆ స్టాక్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు screener.inలో వెళ్తే మనకు ఒక స్టాక్ ఫండమెంటల్స్ తెలుస్తుంది. బట్ ఇక్కడ వాచ్ లిస్ట్లో, ఈ బ్రోకరేజ్ అకౌంట్లో వాచ్ లిస్ట్లో యాడ్ చేసేసుకొని, కాఫీ డే యాడ్ చేసేసుకొని ఈ కాఫీ డే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే చార్ట్స్ ఎలా ఉన్నాయి, వీటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏంటి అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఈరోజు ఈ పర్టికులర్ స్టాక్ మనకు అప్పర్ సర్క్యూట్ అవ్వడం జరుగుతుంది. ఒక సైడ్ ఎన్సిఎల్టీ బ్యాడ్ న్యూస్, ఇంకో సైడ్ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ అప్పర్ సర్క్యూట్. ఓకే, రీసెంట్ పాస్ట్లో దాదాపు 60-65 వరకు వెళ్ళి కరెక్షన్ అవ్వడం జరిగింది. బట్ మనం ఈ చార్ట్ పరంగా చూస్తే కూడా అప్పర్ లెవెల్స్ నుంచి బాటమ్ లెవెల్స్కి వచ్చింది, ఆల్మోస్ట్ ప్రీవియస్ బాటమ్ లెవెల్స్కి వచ్చి పుల్ బ్యాక్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ కరెంట్గా 5% అప్పర్ సర్క్యూట్ ఈ పర్టికులర్ స్టాక్ అవ్వడం జరుగుతుంది. వీటి గురించి మనం ఫండమెంటల్ డేటా తీసుకోవాలన్నా సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ద్వారా మూవింగ్ యావరేజెస్ ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది, ఫండమెంటల్స్ ఏంటి, 770 crores కంపెనీ ఇది. ఓకే, ఇది లాసెస్లో ఉంది కాబట్టి మీకు అర్నింగ్స్ ఉండవు. బట్ ప్రైస్ టు బుక్ చూడండి, 88 రూపీస్ బుక్ వాల్యూ. అంటే ఈరోజు కంపెనీని లిక్విడేట్ చేస్తే పర్ షేర్ 88 రూపీస్ వస్తుంది అన్నట్టుగా ఇది ఇండికేషన్ ఇస్తుంది. మనం కన్సాలిడేటెడ్ తీసుకుంటే ఇంకా 135 రూపీస్ ఉంది. అంటే ఓవరాల్ బిజినెసెస్ ఏదైతే మనం చూసామో ఈ పర్టికులర్ కంపెనీది ఈరోజు లిక్విడేట్ చేస్తే, ఎన్సిఎల్టీ వాళ్ళు చెప్పినట్టు మొత్తం ఇన్సాల్వెన్సీ పిటిషన్ని వాళ్ళు ఆ కంపెనీని మొత్తం లిక్విడేట్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం 135 రూపీస్ పర్ షేర్ వచ్చే అవకాశం ఉంది. బట్ కరెంట్ ప్రైస్ 36 రూపీసే చూపిస్తుంది. అంటే అప్పులకు మించి ఉన్న ఆస్తులు ఉన్నట్టుగా మనం గ్రహించాల్సిన విషయం ఇది. సో బుక్ వాల్యూ చూస్తే జస్ట్ 0.27% ఆఫ్ ద బుక్ వాల్యూ, 0.27 ఆఫ్ ద బుక్ వాల్యూ ట్రేడ్ అవుతున్నట్టుగా అనిపించింది. ఈ విషయాలు చూసి నేను ఇంకా దీంట్లో కొంత డీప్గా డిగ్ చేయడం జరిగింది. దీంట్లో డిగ్ చేస్తుంటే విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా కనపడుతుంది. ఇది కూడా ఇంకా సుజ్లాన్ కన్నా బెటర్గా ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే సుజ్లాన్లో చాలా లాసెస్ ఉన్నాయి. అండ్ ఎప్పుడైతే వాళ్ళు కంపెనీస్ని అమ్మేశాక అప్పుడు ఇంట్రెస్ట్లు తగ్గాక అప్పుడు అది లాభాలకు రావడం జరిగింది. అప్పుడు ఆస్తులు కూడా దానికి తక్కువ ఉన్నాయి. బట్ అప్పులు మెయిన్గా ఉండే. ఇందులో ఏంటంటే రన్నింగ్ బిజినెస్, కాఫీ డే గ్రోయింగ్ బిజినెస్. మనం ఇందులో చూస్తే ఈ పర్టికులర్ స్టాక్లో మన పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే మీరు గమనించండి, ఇక్కడ యాన్యువల్ రిటర్న్స్ మనం సేల్స్ ద్వారా చూసుకుంటే దాదాపుగా 2020 తర్వాత 2019లో సిద్ధార్థ్ గారిది ఇన్సిడెంట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మనకు 2021 నుంచి మనం చూస్తే 22కి సేల్స్ రెవెన్యూ తగ్గాక తర్వాత 2022 నుంచి కోలుకుంటూ దాదాపుగా 1000 crores టర్న్ ఓవర్కి రావడం జరిగింది. అండ్ మనకు ఆపరేటింగ్ ప్రాఫిట్లో స్టాక్ ఉండడం జరిగింది, కంపెనీ ఉండడం జరిగింది. అలాగే ఇందులో దాదాపుగా 390
2 కోట్లు 392 crores రైట్ ఆఫ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే సికాల్ లాజిస్టిక్స్ వీళ్ళ సప్లయర్ ఎవరైతే ఉన్నారో తను డిఫాల్ట్ చేయడం జరిగిందో, వీళ్ళ బిజినెస్ అరేంజ్మెంట్ ఏదైతే సికాల్ లాజిస్టిక్స్తో ఉందో అందులో 392 crores రైట్ ఆఫ్ చేయడం జరిగింది. ఎందుకంటే సికాల్ లాజిస్టిక్స్ పేమెంట్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు రైట్ ఆఫ్ చేయాల్సి వచ్చింది కంపెనీకి. అంటే వేరే కంపెనీ వీళ్ళకు చేసిన నష్టాన్ని కూడా వీళ్ళు భరించుకుంటూ, వీళ్ళ నష్టాన్ని కూడా వీళ్ళు భరించుకుంటూ ఒక గ్రోత్ దిశగా ఈ కంపెనీ మూవ్ అవ్వడం జరిగింది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్లో కంపెనీ రావడం, రెవెన్యూ గ్రో అవ్వడం చూస్తున్నాం. అండ్ దీనికి కారణం ఏంటంటే మాళవిక గారు లెండర్స్తోని లాంగ్ టర్మ్ లోన్స్ ఏవైతే ఉందో వాటిని రీఅరేంజ్మెంట్ చేసుకోవడానికి రీనెగోషియేట్ చేయడం జరిగింది. ఆపరేషనల్గా ఎన్నో ఖర్చుల్ని తగ్గించుకోవడం జరిగింది. అన్ప్రాఫిటబుల్ యూనిట్స్ అన్నిటిని క్లియర్ చేయడం జరిగింది అండ్ ఒక ట్రాక్ పైన తీసుకురావడం జరిగింది. హవెవర్ ఇంట్రెస్ట్ కంపోనెంట్ అనేది కొంత ఎక్కువ ఉంది, ఎందుకంటే డెట్స్ అవన్నీ కట్టుకుంటూ వెళ్తున్నారు, లాభాలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో డిఫాల్ట్ అవ్వడం జరిగింది. బట్ ఇంట్రెస్టింగ్ విషయం అంటే మీరు రిజర్వ్స్ చూడండి. రిజర్వ్స్ ఇప్పటికీ మార్చ్ 2024 2645 crores రిజర్వ్స్ ఉన్నాయి. అండ్ బారోయింగ్స్ మనం గమనిస్తే 1840 crores నుంచి 1360 crores, అంటే దాదాపుగా ఆల్మోస్ట్ 500 crores డెట్ తగ్గడం జరిగింది. మనం బారోయింగ్స్లో కూడా బ్రేకప్ కూడా గమనిస్తే ఇందులో లాంగ్ టర్మ్ బారోయింగ్స్ దాదాపుగా 3000 కోట్లు ఉన్న కంపెనీ ఎప్పుడైతే మన 2019లో ఇన్సిడెంట్ జరిగిందో సిద్ధార్థ్ గారిది 2658 crores లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఉండగా అది ఇప్పుడు దాదాపుగా 100 crores వచ్చేసింది. ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ రేంజ్కి రావడం చూస్తున్నాం. అలాగే షార్ట్ టర్మ్ బారోయింగ్స్ 3900 crores, ఆల్మోస్ట్ 4000 crores నుంచి 1000 crores, అంటే 3/4 ఆఫ్ ద షార్ట్ టర్మ్ బారోయింగ్స్ కూడా తగ్గడం చూస్తున్నాం. వీటికి కారణం అసెట్స్ని క్లియర్ చేయడం, అన్ప్రాఫిటబుల్ లాసెస్ చేస్తున్న యూనిట్స్ అన్నిటిని క్లియర్ చేయడం, ఎఫిషియన్సీ తీసుకురావడం, ఒక సక్సెస్ఫుల్ CEO చేసే పనులన్నీ తను చేసి ఒక సక్సెస్ఫుల్ CEOగా బయటపడడం చూస్తున్నాం. ఇది ఆల్మోస్ట్ లాసెస్ నుంచి బయటపడి సెటిల్ అయ్యే కంపెనీలా కనబడుతుంది అండ్ మంచి ట్రాక్లో వచ్చే కంపెనీలా కరెంట్ సిట్యుయేషన్లో కనపడుతున్నా మనకు క్యాష్ ఫ్లోస్ మాత్రం మీకు ఎవ్రీ ఇయర్ చూడండి కంపెనీ ఆపరేటింగ్ ప్రాఫిట్లు చేస్తుంది. అంటే ఆపరేషన్స్ ద్వారా కంపెనీకి లాభాలు వస్తున్నాయి, అది క్యాష్ రూపంలో బ్యాలెన్స్ షీట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఈవెన్ మీరు దీనిపైన ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఈ ఆర్టికల్ మీకు ఈ పర్టికులర్ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఇంకా డీటెయిల్డ్గా ఈ పర్టికులర్ ఆర్టికల్ని చదవచ్చు మీరు. ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ కంపెనీ కావాలంటే క్యాష్ ఫ్లో మంచిగా ఉండాలి, క్యాష్ ఫ్లో పాజిటివ్ ఉండాలి కంపెనీ. సో ఇందులో ఫ్రీ క్యాష్ ఫ్లో 2024 మార్చ్ 2024 324 crores మన క్యాష్ ఫ్లో కనపడుతుంది. అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యాష్ ఫ్లోగా చూడొచ్చు. బెస్ట్ సెల్లర్ బుక్స్ 100-1 ఇన్ ద స్టాక్ మార్కెట్ బై ఫెల్ప్స్ తన బుక్లో రాయడం జరిగింది. అలాగే 100 Baggers బుక్ క్రిస్టఫర్ మేయర్ గారు కూడా రాసిన బుక్లో కూడా రాయడం జరిగింది. ఏంటంటే ఒక టర్నరౌండ్ స్టోరీ, ఒక కన్ఫర్మ్డ్గా టర్నరౌండ్ అవుతున్న స్టోరీ అన్నట్టుగా తెలిసిన కంపెనీలో మనం ఆలోచన చేస్తే సెక్యూర్డ్గా సేఫ్గా అన్నీ స్టడీ చేసి జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకొని ఇది డెఫినెట్గా ఒక టర్నరౌండ్ స్టోరీ అని అనిపించినప్పుడు తక్కువ ప్రైజెస్లో ఆ స్టాక్ ఉంటుంది. అండ్ అలాంటి స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేసి కొంత రిస్క్ తీసుకోగలిగితే అది టర్న్ అరౌండ్ అయ్యి ఒక మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. బట్ గ్యారంటీ ఉండకపోయినా కానీ మనం కొంత ధైర్యం చేస్తే మాత్రం అలాంటి కంపెనీస్లో ధైర్యం చేసి ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కాఫీ డే అలా మారే అవకాశం ఉన్నట్టుగా కూడా కనపడుతుంది. ఎందుకంటే ఫిక్స్డ్ అసెట్స్ రైజ్ అవుతున్నాయి, రెవెన్యూస్ గ్రో అవుతున్నాయి, రిజర్వ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, రిజర్వ్స్ బాగా ఉన్నాయి, అలాగే డెట్స్ తగ్గుతున్నాయి. CEO గారి కమిట్మెంట్ ఉంది ఏంటంటే తన భర్త స్టార్ట్ చేసిన వెంచర్ని కంపల్సరీ దీన్ని నిలబెట్టాలి అన్న ఒక మొండి పట్టుతో ఉన్నట్టుగా కనపడుతుంది. అండ్ లోన్స్ కూడా దాదాపుగా 7,000 కోట్ల 7,000 crores ఉన్న లోన్ దాదాపుగా 465 crores రావడం జరిగింది. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ డెవలప్మెంట్ ఇన్ ద కంపెనీ.
అండ్ ప్రస్తుతం మాత్రం 228.45 crores ఐడిబిఐ ట్రస్టీషిప్కి డిఫాల్ట్ అవ్వడం జరిగింది. ఇది ఎందుకు డిఫాల్ట్ అయిందో తెలియట్లేదు. మేబీ షార్ట్ టర్మ్లో కొంత ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదంటే పేమెంట్ చేయాల్సిన కమిట్మెంట్ ఎక్కువ ఉండి వచ్చిన ఇన్కమ్ మాత్రం తక్కువ ఉండొచ్చు ఈ పర్టికులర్ పీరియడ్లో, దానివల్ల కూడా డిఫాల్ట్ అవ్వడం జరిగింది. సో ఎన్సిఎల్టీ మాత్రం ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్ చేయాలి అన్నట్టుగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో అగైన్ ఐడిబిఐ అండ్ కేఫ్ కాఫీ డే ఒక అగ్రిమెంట్కి వస్తుండ్రా ఈ పర్టికులర్ ఇన్సాల్వెన్సీ ఆర్డర్ని హాల్ట్ చేస్తే అగైన్ మన కేఫ్ కాఫీ డే ఒక స్ట్రెంగ్త్ వచ్చి ఈ పర్టికులర్ ఇష్యూని అడ్రస్ చేసి ఒక ప్రాఫిటబుల్ సైడ్గా వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే లాస్ట్ 4 years నుంచి ఏవైతే చేంజెస్ చేశారో దానివల్ల ఏవైతే క్యాష్ రిజర్వ్స్ ఇంప్రూవ్ అవ్వడం, అసెట్స్ ఇంక్రీజ్ అవ్వడం, అలాగే ప్రాఫిటబిలిటీకి రావడం, ఆపరేషన్ ప్రాఫిట్కి రావడం, అలాగే లోన్స్ కూడా తగ్గడం, ఇవన్నీ చూస్తుంటే ఇది కూడా ఇష్యూ అడ్రస్ చేయగలిగితే ముందుకి ధైర్యంగా సుజ్లాన్లా టర్న్ అయ్యే కంపెనీ ఉండొచ్చా అన్న ఒక ఆలోచన మాత్రం ఈ సిచ్యువేషన్లో కనబడుతుంది. ఎందుకంటే ఫండమెంటల్గా కొన్ని పాజిటివ్ చేంజెస్, కొన్ని పాజిటివ్ అసెట్స్, కొన్ని పాజిటివ్ సినారియోస్ మనకు బ్యాలెన్స్ షీట్ పరంగా అండ్ మేనేజ్మెంట్ యొక్క పట్టుదల పరంగా చూస్తే మాత్రం స్ట్రాంగ్గా పాజిటివ్గా కనపడుతుంది. అండ్ ఈరోజు కూడా మన బ్రోకింగ్ అకౌంట్లో ఇది చెక్ చేస్తే మాత్రం, ఈ ఫండ్స్ బజార్ బ్రోకింగ్ అకౌంట్లో చెక్ చేస్తే మాత్రం కాఫీ డే పర్ఫార్మెన్స్ అప్పర్ సర్క్యూట్ టెక్నికల్గా కూడా మనకి డేటా కనబడుతుంది. ఫండమెంటల్గా సిచ్యువేషన్ కూడా చేంజెస్ కనబడుతున్నాయి. కాబట్టి ఈ కంపెనీలో కొంత రీసెర్చ్ చేసి, స్టడీ చేసి, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో అండర్స్టాండ్ చేసుకొని ఏమైనా ఆపర్చునిటీ ఉంటే మీరు ఆలోచించగలరు. నేను సెబీ అనలిస్ట్ని కాదు, నేను చేసిన రీసెర్చ్ యాక్టివిటీలో వచ్చిన విషయాల్ని నేను ఇక్కడ సబ్స్టాక్లో ఒక ఆర్టికల్ రాసి షేర్ చేయడం జరిగింది. దీని లింక్ ఈ వీడియో కింద ప్రొవైడ్ చేస్తాను. నేను చేసిన స్టడీ మీరు ఇందులో స్టడీ చేసి అండర్స్టాండ్ చేసుకొని మీరు తగిన రీసెర్చ్ చేసి సలహాలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్కి ఆలోచన మంచిగా ఉంటే ఆలోచన చేయగలరు. అండ్ ఇందులో రిస్క్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది. నేను ఇది బై అండ్ సెల్ రికమెండేషన్ పరంగా చెప్పట్లేదు, నేను సెబీ అనలిస్ట్ని కాదు. మీరు తగిన రీసెర్చ్ చేసుకోగలరు. ఇది ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ నేను షేర్ చేయడం జరుగుతుంది. ఇందులో నాకు మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. హ్యాపీ ట్రేడింగ్, హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. థ్యాంక్ యూ.